పెదకూరపాడుపై జగనన్న జెండ ఎగరాలే మళ్ళీ మన నంబూరు శంకరన్నతో కదలర బయలెల్లి ప్రజల కోసము ప్రాణం ఇచ్చే నాయకుడే తల్లి జనం కోసము పయనం చేస్తాడు కదలర ఓ చెల్లి వైఎస్ఆర్సీపీ జెండనే మళ్ళీ ఎగరేద్దా వైఎస్ఆర్సీపీ జెండనే మళ్ళీ ఎగరేద్దా నంబూరు శంకరన్నను మనమంత మళ్ళీ గెలిపిద్దా పెదకూరపాడుపై జగనన్న జెండ ఎగరాలే మళ్ళీ మన నంబూరు శంకరన్నతో కదలర బయలెల్లి నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. థాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దాకా నాకు సహకరించినందుకు మా జానీ నాతో బ్రహ్మాండంగా ఇద్దరం కలిసిమెలిసి చేసాం. ముందు కూడా కలిసిమెలిసి ఉంటాం. ఇద్దరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా చేసుకుంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకొని మన నంబూరు శంకర్రావు గారిని ఎమ్మెల్యే గెలిపించుకొని మంత్రిగా ఆశిద్దామని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ గ్రామంలో మరి పంచాయతీ అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి మరలా మెజార్టీ వస్తో రాదో తెలియదు. నాకైతే ఆ రికార్డు ఎవరో బ్రేక్ చేయలేరు ఈ గ్రామంలో. అది ఏరబాబుకి ఒక్కడికి ఈరబాబుకి దక్కుతుందని నేనైతే వీళ్ళిద్దరు జంటకి ఆ మెజార్టీ దక్కుతుంది. వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ముల్లాగా పనిచేస్తూ ఈ పదవి కాలం ఒప్పందం ప్రకారం పదవిని కూడా సరికొంత టైము నిర్ణయించుకొని మరి పంచాయతీకి పోటీ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం జానీకి పదవి బాధ్యతలో అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మరి వీరబాబు సర్పంచ్ గా గ్రామాన్ని ముందుకు నడిపించడం జరిగింది. వీరబాబు జానీ ఇద్దరు కలిసి పనిచేసి మళ్ళీ ఈ గ్రామాన్ని అభివృద్ధిలో వాళ్ళిద్దరు మార్పు అనేది ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పంచాయతీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీకు వీరబాబు గురించి అందరికీ తెలిసిందే, ఒక సామాన్య కార్యకర్త. మరి ఈ గ్రామానికి ఒక సర్పంచ్ అయ్యాడంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి ఈ రోజున ఇక్కడ ఒక సర్పంచ్ గా ఇద్దరు సామాన్య కార్యకర్తలు, పెద్ద గొప్పగా ఆస్తి ఉన్నోళ్ళు కూడా కాదు, ఇద్దరు ఒక సామాన్య కార్యకర్తల్ని మరి సర్పంచ్, ఇంత పెద్ద గ్రామానికి సర్పంచ్ చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతున్నది. రాబోయే రోజుల్లో కూడా ఒక సామాన్య కార్యకర్తలకు కూడా ఒక జడ్పీటీసీ రావచ్చు, ఒక ఎంపీపీ రావచ్చు, అన్ని పదవులు ఒక ఎమ్మెల్యేగా చేయొచ్చు. ఇప్పుడు ఒక బీసీకి ఇక్కడ నర్సాపేటలో ఒక ఎంపీగా ఇవ్వడం అంటే ఎంత సాహసం చేయాలో అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఒక బీసీ తీసేసి నెల్లూరులో ఒక మైనార్టీకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది ఒక టౌన్ లో. మరి అది ఎంత గడుచుంటే ఆ నాయకుడు నిలబెడతాడో ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కూడా మరి పెద్ద మనసుతోటి వీళ్ళిద్దరిని దీవించి మంచి మనసుతోటి వీళ్ళిద్దరిని ఆశీర్వదించండి. డెవలప్ చేస్తారు, ఇద్దరు కలిసి పని చేస్తారు. మరి రాబోయే రోజుల్లో మరి వీళ్ళిద్దరు కూడా జానీని వీరబాబుని ఇద్దరిని ఆశీర్వదించి వీళ్ళిద్దరి చేత బాగా పని చేయించుకోండి. మీరు, నేను వాళ్ళకి అండగా ఉంటాను. ఏం కావాలన్నా సరే మీకు కానీ వాళ్ళకి కానీ నేను అండగా ఉంటాను. ఈ గ్రామం అభివృద్ధిలో నా మార్క్ అనేది కనపడుతుంది. త్వరలో రిజల్ట్ అనేది ఒక సంవత్సరం లోపే రిజల్ట్ అనేది ఈ ప్రాంతానికి రాబోతుంది. కృష్ణా మీద బ్రిడ్జి కనుక స్టార్ట్ అయిపోతే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి దీవించి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను ఎంపీ గారిని కూడా ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే మళ్ళా ఇంకొక అడుగు ముందుకేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు నేను కృషి చేస్తాను. వీళ్ళిద్దరికి అండగా ఉండండి. మరి జానీకి, వీరబాబుకి ఇద్దరు కూడా మీరందరూ సహకరించి వీళ్ళిద్దరి చేత పనిచేయించుకోవాలి. ఏదైనా సరే ఈ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీర్చిదిద్దుతారని మీ ఇద్దరి మీద నమ్మకం పెట్టుకొని మీ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. తూచే తప్పకుండా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్లాగే ఈ గ్రామంలో వెల్ఫేర్ ద్వారా ఇప్పటికి వచ్చింది 42,21,00,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చింది. డెవలప్మెంట్ ద్వారా జలజీవన్ మిషన్ ద్వారా 5,18 లక్షలు ఇంటింటికి ట్యాబ్ ద్వారా అమౌంట్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ 2,25,00,000, పిహెచ్సి ఒక హాస్పిటల్ 2,05,00,000, కస్తూర్బాయి స్కూల్ 1,60,00,000, జడ్పీ హై స్కూల్ 1,80,00,000, రెసిడెన్షియల్ స్కూల్ 1,80,00,000, రాజీవ్ కాలనీ సీసీ రోడ్స్ 60 లక్షలు, సీసీ రోడ్స్ 70 లక్షలు, సచివాలయం 70 లక్షలు, పిహెచ్సి 40 లక్షలు, జీజీఎంపీ 40 లక్షలు. ఈ గ్రామానికి డెవలప్మెంట్ ద్వారా ఇప్పుడు వచ్చింది 20 కోట్ల రూపాయల అక్షరాలు వచ్చింది.
మొత్తం 62 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి వెల్ఫేర్ ద్వారా గానీ అభివృద్ధి ద్వారా గానీ ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇంకా పంచాయతీ ద్వారా కొన్ని జరిగినాయి. మరి ఇళ్ల ప్లాట్లు ఎన్ని లెక్కలోకి రాలేదు, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తే దాదాపు 80 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ఒక్కదానికే రావడం జరిగింది. మీ ద్వారా నేను అడిగేది ఏంటంటే ఎస్సీలు గానీ, ఎస్టీలు గానీ, మైనార్టీలు గానీ, బీసీలు గానీ వీళ్ళందరూ కూడా ఎంత లబ్ధి పొందారో ప్రతిదీ మీ అకౌంట్ లోకి డబ్బులు రావడం జరిగింది. కనీసం దీంట్లో గత 5 సంవత్సరాల్లో 4వ వంతు కూడా మీకు గత 5 సంవత్సరాల్లో ఇంత డబ్బులు రాలేదు ఈ గ్రామానికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి, నన్ను ఎంపీని మరి వీళ్ళని కూడా ఆశీర్వదించి ఈ గ్రామం అభివృద్ధిలో మీరందరూ సహకరిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.